ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు మీ ముందుకి ఒక సాక్ష్యం తేవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మొట్టమొదటిగా భారతదేశంలో టీవీలో యేసుక్రీస్తు ప్రభు సువార్త చెప్పింది ఏకైక వ్యక్తి మన శాంతి సాగర్ గారు. 6350 ఎపిసోడ్స్ టీవీలో చెప్పినందుకు గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిన మన క్రైస్తవంలో భారతదేశంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన బిషప్ డాక్టర్ శాంతి సాగర్ గారు. చర్చిలు ఎక్కడైనా కూల్చేసినా, క్రైస్తవులకి ఏమైనా అయినా, క్రైస్తవులకి ఎటువంటి ఆపదలు వచ్చినా జడ్జులతోనూ, లాయర్లతోనూ, కలెక్టర్లతోనూ, డిఎస్పీలతోనూ, సీఎంలతోనూ కూడా చక్కగా మాట్లాడి వ్యవహరించే మన బిషప్ అయ్యగారి సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు తప్పుకోకుండా చూడండి. ప్రతి విషయం కూడా అయ్యగారి జీవితంలో జరిగిన సాక్ష్యం చాలా అద్భుతకరమైన సాక్ష్యం. మొదటి నుంచి చివరి వరకు తప్పుకోకుండా సాక్ష్యం చూడండి. అసలు టీవీ పరిచయం ఎలా స్టార్ట్ చేశారు, అసలు వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమీ లేని స్థితిలో టీవీ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేశారు, అసలు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ అసలు ఆ బిషప్ అనే ఒక రివార్డ్ ఎలా తీసుకున్నారు, అసలు అయ్యగారి పట్ల దేవుడు చేసిన కార్యాలేంటి, కళ్ళు లేని వాడికి కళ్ళు రావడం, అసలు మాంత్రికులే ఆశ్చర్యపడడం, ప్రార్థన చేయగా స్వస్థపడడం. తప్పుకోకుండా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇంకా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామలో తమ్ముడు జోషి గారి క్రిస్టియన్ ఛానల్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన శుభవందనాలు. నా పేరు కారుపాటి శాంతి సాగర్, ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు నగర నివాసిని. కొద్దిపాటి నా రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. ప్రస్తుతాన దేవుని సేవకునిగా ఉన్న నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు కారుపాటి జెరమియా స్వామిదాసు గారు, సరోజిని గారు. వారు ప్రభునందు విశ్రాంతిలో ఉన్నారు. 1969వ సంవత్సరం నవంబర్ 1వ తారీఖున క్రైస్తవ కుటుంబంలో ప్రథమ కుమారుడిగా 4వ సంతానంగా నేను జన్మించాను. మా కుటుంబ నేపథ్యం 5 తరాలుగా దైవ సేవకుల కుటుంబం మాది. మా పితరులు సంఘ కాపరులుగా, డీనరీ చైర్మన్స్గా, డీకన్స్గా, మా తండ్రి గారు ఉద్యోగం చేస్తూ కూడా మందిరాన్ని నిర్మించి సేవకులుగా పనిచేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకునిగా నేను అంగీకరించినటువంటి సందర్భం చాలా తీవ్రమైనటువంటి అపవాది శోధన అనంతరం అని మీకు తెలియజేస్తున్నాను. 1990వ సంవత్సరం నవంబర్ మాసంలో ఒక 7 దినాల పాటు లూసిఫర్, వెలుగుదూత, అపవాది స్వయంగా నన్ను శోధించాడు. ఎంత తీవ్రమైన శోధన అంటే మరణపు అంచుల వరకు వెళ్ళాను. పాతాళానికి నన్ను దురాత్మల సమూహాలు లాక్కొని వెళ్ళిపోయేటంతటి తీవ్రమైన పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువు నన్ను స్వయంగా వచ్చి రక్షించి ఉండకపోతే ఆ దినాన నేను పాతాళవశం అయిపోయేవాడిని. దురాత్మ దాని సంపూర్ణమైన శక్తుల చేత నన్ను పాతాళానికి లాక్కొని వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు ప్రభువు మా తల్లిదండ్రుల ప్రార్థన, సేవకుని ప్రార్థన ఆలకించి ఆకాశము నుండి బహు వేగంగా దిగివచ్చి బలమైనటువంటి ఘటసర్పాన్ని దేవుని యొక్క వాక్కైనటువంటి ఖడ్గం చేత ఖండించటం స్వయంగా మా తండ్రి గారు దర్శనాన్ని చూశారు. నేను కూడా స్వయంగా దర్శనంలో నేను చూస్తుండగానే ప్రభు ఆ ఘటసర్పాన్ని నరికి దాని నుండి నన్ను రక్షించటం నేను చూడగలిగాను. దేవుని యొక్క మహాకృప వలన అపవిత్రాత్మ చేత విడుదల పొంది, మాంత్రిక శక్తుల నుండి విడుదల పొంది, అదే దినాన ప్రభువా నీవు నన్ను బ్రతికిస్తే చాలు, నీ సేవ చేస్తానని ప్రభువుతో నేను ఒప్పందం చేశాను. 1990వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖున నేను యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి నీటి బాప్తిస్మం చేత సాక్ష్యం ఇచ్చాను. అదే దినాన ప్రభువు నాకు చేసిన మేలును బట్టి నేను దేవుని సేవకు నన్ను నేను సమర్పించుకున్నాను. ఆ దినాన మొదలుకొని 3 సంవత్సరాలు సర్వశక్తి గల దేవుని మందిరం
అనే మందిరంలో ఒక తోటి సేవకునిగా వారి మధ్య ఉండి పరిచర్య నేర్చుకున్నాను. విద్యానగర్లో నివాసమున్న వృద్ధురాలు తల్లిగారు లలిత గారు అనే వారితో ప్రభు మాట్లాడారు. మా ఇంటి స్థలం ఉన్నటువంటి ప్రాంతం ఆమెకు దర్శనంలో స్వరం ద్వారా తెలియచేసి, నూతనంగా దేవుని సేవకు వచ్చిన ఒక యవనుడు నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అతనికి నువ్వు వెళ్ళి చెప్పు, అనేక భాషలు ఉన్నటువంటి పరిచర్యలోనికి నిన్ను ఆయన ప్రవేశపెడుతున్నాడని చెప్పమన్నారు. ఆ దినాల్లో ఆటోలు లేవు, కారులు లేవు. సాధారణంగా 3 చక్రాల రిక్షా. ఆమె సాయంకాలం వేళ వృద్ధురాలు కదా, ఆ రిక్షాను తీసుకొని మా ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నారు, ఒక సేవకు వచ్చిన యవనుడు, ప్రార్థిస్తున్న యవనుడు మీ గృహాన్ని ఉన్నాడా అని. మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఆవిడ అడిగినప్పుడు నేను ప్రార్థిస్తున్న వ్యక్తిని నేనే అని చెప్పగా, అనేక భాషలు గల పరిచర్యలోనికి దేవుడిని ఆహ్వానిస్తున్నాడు అని చెప్పారు. వెంటనే వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలంలో ఆవిడ ప్రభు సన్నిధిలో ఉన్నారు. 1992 ఏప్రిల్ మాసంలో జోషన్న గారిని ఇందుపల్లి రత్నకుమార్ గారు అని మా బంధువు గారు వారి ద్వారా కలిశాను. ఆయన నన్ను చూచిన వెంటనే నన్ను వారు దర్శనంలో చూచానని, విశ్వవాణిలో నేను పనిచేయాలని తాను కోరుతున్నానని చెప్పారు. జూన్ మాసంలో జరిగిన ఎజ్రా క్యాంపులో నన్ను 120 మంది సేవకుల మధ్య దేవుడు ఆ పరిచర్యలో ఎమిల్ జబాసింగ్ అనేటువంటి దైవజనులు, ఆ సంస్థ యొక్క స్థాపకుల ద్వారా దేవుడు ఎంపిక చేశారు. ఎమిల్ జబాసింగ్ గారికి ఆ ఇంటర్వ్యూకు ముందు రాత్రి, నేను నీకు ఒక యవనుని ఇస్తున్నాను, విశాల మార్గంలో నుండి ఇరుకు మార్గానికి వచ్చిన యవనుడు అని ఎవరు సాక్ష్యం ఇస్తారో వారిని సెలెక్ట్ చేయమన్నారు. ఎమిల్ జబాసింగ్ గారు జూన్ 12వ తారీఖు 1992 సంవత్సరం ఎజ్రా క్యాంప్ హైదరాబాద్లో వారు 120 మంది అప్లికెంట్స్ మధ్య, ఇంటర్వ్యూకి వచ్చిన వారి మధ్య వారు స్ట్రైట్గా అడిగిన ప్రశ్న, విశాల మార్గం నుండి ఇరుకు మార్గానికి వచ్చిన ఒక యవనుడు ఎవరు మీలో అని. చాలామంది చాలా సాక్ష్యాలు చెప్పారు. నేను ప్రేరణ పొందాను. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ భాష రాదు, తెలుగులోనే చెప్పాలి. ఆయనకు తెలుగు రాదు. కానీ అగస్టిన్ గారని ఇప్పుడు జాతీయ స్థాయి నాయకులు విశ్వవాణిలో, వారు నా సాక్ష్యాన్ని తర్జుమా చేశారు. వెంటనే వారు అన్నారు, ఈయననే దేవుడు రేడియో విశ్వవాణికి ఇచ్చారని. 3 సంవత్సరాలు నేను రేడియో విశ్వవాణిలో పనిచేశాను. ఉత్తర భారతదేశానికి మిషనరీలు పంపే ఉద్యమంలో భాగస్తున్నాయాను. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనూ, మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ, కొత్తగూడెం, ఖమ్మం, ఏలూరు, ఇతర ప్రాంతాల్లో నేను విశ్వవాణిలో ఒక ప్రమోషనల్ సెక్రటరీగా పనిచేశాను. 95వ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను అరణ్య ప్రాంతపు పరిచర్యకు పిలుస్తున్నారని నేను గ్రహించాను. రేడియో విశ్వవాణిలో పనిచేస్తున్న కాలంలో 94వ సంవత్సరం డిసెంబర్లోనే దేవుడు నాతో మాట్లాడారు. నేనుంటున్న ఇంటికి ప్రక్కనే ఒక సేవకుడు ఉండేవారు. అర్ధరాత్రి 2 గంటల వేళ ప్రభు తన దర్శనమున స్వరమిచ్చి నాతో మాట్లాడిన అదే సమయాన నా పొరుగు గృహంలో ఉన్న సేవకుడు డానియల్ గారితో దేవుడు అదే మాటలు, అరణ్య ప్రాంతంలో సేవ కొరకు శాంతి సాగర్ని పిలుస్తున్నారని సెలవిచ్చారు. రేడియో విశ్వవాణిలో చాలా బలమైన పరిచర్యలో ప్రభావవంతమైన పేరుతో పనిచేస్తున్న నన్ను దేవుడు అరణ్యానికి పిలవటంతో నా తల్లిదండ్రులను సంప్రదించాను, నా భార్యను సంప్రదించాను. త్యాగంతో సేవకు అరణ్య ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాను. వాళ్ళు అంగీకరించారు, సమ్మతించారు,
సహకరించారు. రేడియో విశ్వవాణి పరిచర్యకు రిజైన్ చేసి గుడ్ న్యూస్ ఫర్ ఏజెన్సీ అనే పరిచర్య నేను ప్రారంభించాను. చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నవి, కానీ వాటిలో కొన్నింటిని మాత్రమే సమయానుకూలంగా సందర్భానుసారంగా మేము ముందుకు తెస్తున్నాం. మేము అరణ్య ప్రాంతంలో సువార్త సేవకు వెళ్ళాం. మాకు వాహనాలు లేవు, బస్సుల మీద వెళ్ళాలి. బస్సులు దొరికేవి కాదు. జగ్గయ్యపేట నుండి వెళ్ళే సిమెంట్ లారీల మీద సేవకులమైన మేము ఆ లారీల పైన పడుకొని ఏలేశ్వరం వరకు ప్రయాణించి అక్కడి నుంచి అడవులోనికి బస్సుల పైన తెల్లవారుజామున వెళ్ళేవాళ్ళం. ఆ ప్రాంతాల్లో క్రూర మృగాలు చాలా విపరీతంగా తిరుగుతుండేవి. నేను చెబుతోంది ఇప్పటికి 30 సంవత్సరాల క్రితం. మీరు అర్థం చేసుకోండి. రోడ్లు ఉండేవి కాదు. అరణ్య ప్రాంతం, కొండల ప్రాంతం, లోయల ప్రాంతం, వాటి మధ్యలో చిన్న చిన్న తండాలు ఉండేవి. అక్కడ ప్రజల జీవన శైలి వేరేగా ఉండేది. వారు సంతలకు వెళ్ళి ఆహారాన్ని కొనుక్కొచ్చుకునేవారు. మళ్ళా వారం వరకు సంత ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో 15 రోజులు సంత ఉండేది కాదు. అట్లాంటి ప్రాంతాల్లో గిరిజన ప్రజల మధ్యకు సువార్త సేవ చేయడానికి వెళ్ళేవాళ్ళం. సాయంకాలం 5 దాటిన తర్వాత మళ్ళా మా యొక్క విడిది స్థానానికి రావటానికి కొన్ని సందర్భాల్లో ఎలుగుబంటి ప్రమాదాల చేత భయపడి పరుగెత్తుకొని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి లోతట్టు ప్రాంతాల్లో సువార్త సేవకి వెళ్ళాం. అలా తిరుగుతున్నప్పుడు ఒక గ్రామంలో నన్ను కొట్టడానికి యవనులు కర్రలతో సిద్ధమయ్యారు. సాయంకాలం అయిపోయింది. గృహాలలో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా వెనకాల నా బృందం వస్తూనే ఉన్నారు. జీప్ కొంచెం దూరంలో ఉంది. మేము ఇక జీప్ ఎక్కి ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు కర్రలు తీసుకొని నా మీద దాడికి వచ్చారు. నేను వాళ్ళని గమనించేటప్పటికీ నేను అలా చూస్తూ ఉండగానే కర్రలు పైకి లేచాయి. యవన బిడ్డలు. ఏమైందో నాకు తెలియదు. అక్కడే కూలబడ్డారు. చాలా వేగంగా కర్రలు పైకి లేపిన వాళ్ళు దడేలు నేల మీద పడిపోయారు. పడటం కర్రలు వదిలిపెట్టి పారిపోయారండి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోటానికి వచ్చిన వారు ఆయన నేనే అని చెప్పగా వారు నేల మీద పడి వెనుకకు తగ్గి నేల మీద పడిరి అని రాసింది. దేవునికి స్తోత్రం చెప్పాను. దేవా, ఒక సామాన్య సేవకుడిని, యవనస్తుడిని నీ సేవలో గాయపడకుండా నీవు ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చేశావని నేను ఆ దినాన్ని దేవుని స్తుతించాను. ఆ గ్రామస్తులందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. కొట్టడానికి వచ్చిన వాళ్ళు వెనకపడి పారిపోవటం ఏమిటా అని. ఒక బలమైనటువంటి కవచం సువార్త ప్రకటన చేస్తున్న దినాలన్నింటా కూడా మా చుట్టూతో ఆత్మీయంగా మేము గమనించగలిగాం. చిన్న చిన్న తాటాకు పాకల్ని మందిరాల పేరిట నిర్మించుకుంటూ పోతూ ఉండేవాళ్ళం. సేవకులకు ఆ దినాల్లో 300 నుండి 500 రూపాయలు సహాయం ఇవ్వటం అంటే చాలా గొప్ప స్థితి. ఒక ఆశ్చర్యకరమైన సంగతి 1998 సువార్త సభల్లో జరిగింది. ఒక గురుడి ఆవిడ 15 సంవత్సరాలుగా చూపు లేక గిరిజన ప్రాంతాల్లో కర్ర తోడుతోటి తిరుగుతూ ఉండేవారు. వృద్ధురాలు. ప్రభు ఆవిడకి చెప్పారు, ఒక సేవకుడు వస్తున్నాడు సువార్త సభలకి వర్తమానికుడిగా, నువ్వు వెళ్ళంటే ఆవిడ ఆ కాకరపాడు అనే గ్రామానికి ఆవిడ వచ్చారు. ఆవిడ నాకు చెప్పారు, అయ్యా సేవకుడు వస్తాడట, అతనితో ప్రార్థన చేయించుకోమని. మేము సేవకులు అందరం కలిసి భారంగా ఆవిడ కొరకు ప్రార్థన చేశాం. వెంటనే ఆమె కనుల నుండి పొరలు రాలి ఆమె చూపు పొందారు. 15 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో తడువులాడుతూ తిరుగులాడిన ఆ వృద్ధురాలు ఆ సభలో సూదిలో దారాన్ని ఎక్కించి మరి చూయించి సాక్ష్యం ఇచ్చారు. దేవుడు అలా అరణ్య ప్రాంతంలోని సేవను అద్భుతాల ద్వారా కూడా, ఒక యవన పిల్లవాడు, చిన్నవాడు ఈ టపాకాయలు పేలుస్తూ తగలబడిపోయాడు.
కుటుంబం అంతా ఏడుస్తున్నారు, ఒళ్ళంతా కూడాను పసర పూసుంచారు. మేము వెళ్ళి ప్రార్థన చేశాం ఆ కుటుంబంలో. వెంటనే ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచారు. అటువలనే అనేక సందర్భాల్లో దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు చేశారు. అలాగన 3.5 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని పోషించారు. ఎండిపోయిన కూరగాయలు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఆ ప్రాంతాలను గంటలు, రాగులు, సజ్జలు వంటివి వాటిని కూడా ఉడకబెట్టుకొని వాటిని దంచి ఆహారాన్ని పెట్టేవారు. అరణ్య ప్రాంతపు సేవలో నేను ముఖ్యంగా మీతో చెప్పాలని ఆశపడుతుంది ఏమిటంటే, దేవుడు ఎన్నడూ సేవకులను విడిచిపెట్టడు. మేము 3 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఏ విధమైన ఒక్క గాయం కూడా మాకు కాకుండా దేవుడు సహాయం చేశాడు. మరొక ప్రధాన విషయం చెప్పాలి, మాంత్రిక విద్యలు. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. పశ్చిమ గోదావరి జిల్లా అరణ్య ప్రాంతంలో ఒక దినాన ఒక మాంత్రికుడు అగ్ని బాణాన్ని ప్రయోగించాడట. ఎందుకంటే నేను బాప్తిస్మాలు ఇస్తున్నాను, పాస్టర్ గారు పక్కన ఉన్నారు. ఒక నుప్పు నీళ్ళల్లో పెడితే ఏ విధంగా అయితే శబ్దం వచ్చి నీరు దహించుకుపోతుందో ఆ విధంగా నాకు 2-3 అడుగుల దూరంలో నీరు బాయిల్ అయిపోతున్నట్టుగా శబ్దం వస్తోంది. పైకి నీటి తుంపర్లు ఎగిసిపడుతున్నాయి. ఆ సేవకుడి కేకలు ఇస్తున్నాడు, ప్రభువా నీ సేవకుడిని రక్షించండి. ఇవాళ ఈ మాట చెబితే 2024లో హాస్యాస్పదం అనిపిస్తుంది. కానీ స్వయాన నేను చూశాను, అది అగ్నిబాణంగా పిలుస్తారట మాంత్రికులు. నేను ఆ ప్రాంతానికి వస్తున్నానని తెలిసి ఆ మాంత్రికుడు సవాలు చేశాడు. నా ముందు ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వెళితే అతను గొంతు మోగపోయేటట్టు చేసి వాక్యం చెప్పకుండా చేశాడు అదే మాంత్రికుడు. కానీ నేను వెళ్ళినప్పుడు ప్రభువు నన్ను కాపాడారు మంత్రశక్తుల నుండి. నా గొంతు ఏం కాలేదు. వాడి అగ్నిబాణాలు దేవుడు ఆర్పివేశాడు. బైబిల్లో ఒకటి ఎఫెసీ పత్రికలో మనకు రాశాడు కదా, అగ్నిబాణాలు ఆర్పటానికి శక్తిమంతులుగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. విగ్రహారాధన స్థలాలలో సంచరించాం, మాంత్రిక స్థలాల్లో సంచరించాం. దేవుని మహాకృప చొప్పున విజయవంతమైనటువంటి అరణ్య సువార్త చేయగలిగాం. 1998 జనవరి 18 నా అరణ్య యాత్ర పరిచర్య ముగింపు. ఆ దినాన 13 మందికి బాప్తిస్మాలు ఇచ్చి విశాఖపట్నం ఏజెన్సీ కాకరపాడు అనే గ్రామంలో మందిరానికి రోడ్డుపై వెళ్తుండగా మధ్యాహ్నం 3 గంటల వేళ ఆకాశము తెరవబడి ఒక అతిపెద్ద చెక్క శిలువ ఒక కొన ఆకాశంలో ఒక కొన భూమిపై ఉంది. ఆ అతిపెద్ద చెక్క శిలువ మధ్యాహ్నం 3 గంటల వేళ నేను దర్శనంగా చూశాను. నా ప్రక్కన సహోదరులు నడుస్తున్నారు, వారు చూడలేకపోయారు. కానీ నేను ఆ చెక్క శిలువను 3 నిమిషాలు పైగా వీక్షించాను. నాకు అర్థం కాలేదు. తరువాత నాకు తెలియచేశారు నా మిత్రులు, 3వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి చూచిన దర్శనం అది. ఆ చక్రవర్తి కాలంలో ప్రపంచం క్రైస్తవ ప్రపంచంగా మారినట్లుగా చరిత్ర చెబుతుంది. ఆ తరువాత ప్రభు నాతో స్వరమించి మాట్లాడారు. శిలువ విజయోత్సవం ప్రకటించమన్నారు. నా మిత్రుడు జయకుర్ రాయ్ ఆ దర్శనం చూసినప్పుడు నా ప్రక్కన ఉన్నారు. విజయవాడలో అప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎస్ఈబి విజయవాడ. వారితో ప్రభు మాట్లాడాడు. శాంతిసాగర్ను టెలివిజన్లో మాట్లాడమని నేను చెబుతున్నానని చెప్పమన్నారు. ఆ సహోదరుడు నాకు తెలియజేశారు. అక్కడి నుండి నా టీవీ పరిచయం ప్రారంభం. 1997 సంవత్సరంలో కేబుల్ టీవీ అప్పుడప్పుడే ఉనికిలోకి వస్తోంది. ఒకప్పుడు దూరదర్శన్ ఉండేది, అంతే. కేబుల్ టీవీ ప్రారంభం. ఆ నేపథ్యంలో క్రైస్తవ కార్యక్రమాలు ఎక్కడ వచ్చేవి కాదు. మొట్టమొదటి క్రైస్తవ టెలివిజన్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు.
దాని పేరే సిలువ విజయోత్సవం. ఇప్పుడు మనకు వినైల్ బ్యానర్స్ వచ్చేసాయి. నేను సిలువ విజయోత్సవం ప్రారంభించినప్పుడు బ్యానర్ రాయటానికి క్లాత్ బ్యానర్ మీద పెయింట్స్ తోటి రాయించాం. అంటే మీరు చూడండి ఎంత బ్యాక్వర్డ్ పీరియడో అది. ₹1 ఫారిన్ ఎయిడ్ లేదు, చర్చ్ సపోర్ట్ లేదు, నా తల్లిదండ్రుల సపోర్ట్, నా ఫ్రెండ్స్ సపోర్ట్, ఇరుగు పొరుగు క్రైస్తవుల యొక్క సపోర్ట్ తోటి 9 మాసాల పాటు ఆ కార్యక్రమం చేశాను. చాలా ఒత్తిడితో కూడిన ఆర్థిక స్థితి ఉండేది. ఆ నేపథ్యంలో నేను ఒక బజాజ్ చేతక్ స్కూటర్ కొన్నాను. అది కూడా సెకండ్ హ్యాండ్. క్రొత్తదైతే అప్పుడు 12,000 ఉండేది, నేను కొన్న 4,000. అది కూడా ₹4 వడ్డీకి ఒక మిత్రుడి దగ్గర డబ్బులు తీసుకున్నాను. అది కట్టలేక చాలా అవస్థలు అవమానాలు పొందినవాడిని నేను. ఆ స్కూటర్ సడన్గా మధ్యకు విరిగి 2 ముక్కలు అయిపోయాయి. మీరు ఆలోచించండి, ఎటువంటి దయనీయమైన కండిషన్స్ మధ్యలో ఉంటున్నప్పటికీ ఘనంగా సేవ చేయడానికి టెలివిజన్ ద్వారా నేను ప్రారంభించాను. ఈ సిలువ విజయోత్సవం 9 మాసాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, కెమెరా కావాలి, స్టూడియో కావాలి, టెక్నీషియన్స్ కావాలి, డబ్బు కావాలి, లేకపోతే టెలివిజన్ ప్రోగ్రాం చేయటం సాధారణ విషయం కాదనేది నా గ్రాహ్యానికి వచ్చింది. 1997వ సంవత్సరంలో మొదలుపెట్టి 98 ప్రారంభం వరకు ఈ సేవ చేసిన తర్వాత నా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం మెడికల్ డిపార్ట్మెంట్లో వచ్చింది. ఆ నేపథ్యంలో మేము ఊరు దాటి వెళ్లాల్సి వచ్చింది. 3 సంవత్సరాలు 99 నుంచి 2001 డిసెంబర్ మధ్య బైబిల్ గ్రంథాన్ని పరిశోధించడం ప్రారంభించాం. 3 సంవత్సరాల్లో డేక్స్ బైబిల్ ఆ చివరి నుంచి చివరి చదివేశాను. అది 6 పాయింట్లో ఉంటుంది, అంతే. కళ్ళద్దాలు వచ్చాయి కళ్ళకి. మీకు అర్థమైందా? చత్వారం వచ్చేసి అంతగా చదివాను బైబిల్ గ్రంథాన్ని. 2001 సంవత్సరం జూన్ మాసంలో ప్రభు మాట్లాడుతున్నారు, అనుదిన టెలివిజన్ సువార్త ప్రకటించాలి, అనుదిన టెలివిజన్ సువార్త ప్రకటించాలి. రాత్రులు నిద్రపోకుండా కన్నీటితో ప్రార్థిస్తుండేవాడిని. నా భార్య ఇది గమనించింది. ఎందుకు ఇంతగా ఏడ్చి ప్రార్థిస్తున్నారని అడిగినప్పుడు, ప్రభు టెలివిజన్లో మాట్లాడమంటున్నారని ఆవిడతో నా భారాన్ని పంచుకున్నప్పుడు ₹50,000 బ్యాంకులో ఆవిడ పేరున లోన్ తీసుకుని పరిచర్య ప్రారంభించమని నన్ను ప్రోత్సహించిన మహిళ నా భార్య. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నా సేవా పరిచర్యలో నా వెనకాల నా బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అత్యధిక భారం ఆవిడే వహిస్తూ వస్తున్నారు. దేవుడు నాకు 2 మగపిల్లలను ఇచ్చారు. వారి విద్య యొక్క శ్రద్ధ కూడా ఆమె వహించి నడిపించారు. 2002వ సంవత్సరం నుండి 2005వ సంవత్సరం మధ్యలో ఎంత సుదూర ప్రాంతాలైనా సువార్త ప్రకటన కొరకు వెళ్ళటానికి చేతక్ వాహనాన్ని వాడేవాడిని నేను. మిడ్ సమ్మర్, రోహిణి కార్తీ, మధ్యాహ్నం 2 గంటలకు నా భార్య డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నా చిన్న కుమారుడి బాధ్యత ఆవిడకి అప్పగించి నూజివీడు నుండి రేపల్లె సువార్త సభకని బయలుదేరాను. నా వెనక విక్రమ్ కుమార్ నా అసిస్టెంట్గా ఉండేవాడు. ఒక 10-15 కిలోమీటర్స్ శోభనాపురం వరకు వాహనం మీద వెళ్ళేటప్పటికీ విపరీతమైన ఎండకు తీవ్రమైనటువంటి అసౌకర్యంగా ఉంది. వాహనాన్ని ప్రక్కకు తీసి దేవుని సన్నిధిలో మొరపెట్టాం, ప్రభువా, ఇశ్రాయేలీయులను మేఘం కింద నడిపించావు కదా, పగటి ఎండ దెబ్బ తగలకుండా వారిని కాపాడానన్నావు కదా, మాకు కూడా ఒక మేఘాన్ని పంపు ప్రభువా అని ప్రార్థించు అని మరలా ప్రయాణం ప్రారంభించు. ఆ దినం మొదలు 3 సంవత్సరాలు ఇంచుమించుగా ఎప్పుడు మేము వేసవి ఎండ తీవ్రతలో ప్రయాణం చేసిన వాహనం మీద ఒక మేఘం మా తల మీదుగా నిత్యం ఉండేది ప్రయాణించినంతసేపు.
దాన్ని మేము టెస్ట్ చేసేవాళ్ళం. మోటార్ సైకిల్ 60 కిలోమీటర్ల వేగంతో వెళితే మేఘం కూడా 60 కిలోమీటర్ల వేగం వచ్చేది. మా మీద ఉండి మా ముందు వెనకల ఆవరించుండేది, అందులో ప్రయాణం చేసేవారు. స్లో చేసి 40 కిలోమీటర్ల వేగానికి వస్తే మేఘం కూడా 40 కిలోమీటర్ల వేగానికే వచ్చేది. దేవుడు ఆ విధంగా ఒక 3 సంవత్సరాలు సువార్త ప్రకటనలో వేసవి కాలపు తీవ్రత నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు. ఇది నా వ్యక్తిగతంగా ప్రభు మహిమార్థం. ఆయన వాగ్దానాలు ఇశ్రాయేలీల కాలంలోనే కాదు, మన జీవితాల్లో ఇప్పుడు కూడా నెరవేరుస్తాడని తెలియచేయటానికి ఆయన మహిమార్థం ఈ సాక్ష్యాన్ని నేను తెలియజేస్తున్నాను. 2002వ సంవత్సరం ప్రారంభంకి వచ్చేటప్పటికే టెలివిజన్ పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు. మరలా మామూలే. నేను 97లో అనుకున్నాను స్టూడియో లేకపోతే చేయలేమని. ఏసే పరిష్కారం ప్రారంభించిన ఇంచుమించు 16-15 సంవత్సరాల వరకు కూడా స్టూడియో లేకుండానే మేము అద్దెకి కెమెరాలు, అద్దెకి వీసీఆర్లు, అలాగే అవుట్ సైడ్ సెంటర్స్లో ఎడిటింగ్ డబ్బింగ్స్ చెప్పించుకుంటూ ప్రోగ్రామ్స్ చేశాం. ఏసే పరిష్కారం ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం నన్ను ఎలివేట్ చేసిన కార్యక్రమం. ప్రపంచంలో ఎవరు ఇప్పటి వరకు చేయనటువంటి కార్యక్రమం. బైబిల్ గ్రంథాన్ని వీడియో ద్వారా ఆది కాండము మొదలు ప్రకటన గ్రంథం వరకు కూడా పూర్తి చేసే భాగ్యం, మహాభాగ్యం దేవుడు నాకు ఒక్కనికే ఇప్పటి వరకు చరిత్రలో అనుగ్రహించారంటే ఇది అతిశయోక్తి కాదు. ఏసే పరిష్కారం ప్రారంభించినప్పుడు ఒక అద్దె ఇంట, సెయింట్ జేవియర్స్ హై స్కూల్ దగ్గర ఒక అద్దె ఇంట ఒక ఎంఆర్ఓ గారు, చార్లెస్ గారు అని ఉండేవారు, క్రైస్తవురాలు. ఆమె గృహంలో నాకు అద్దెకు ఆఫీస్ పెట్టుకోవటానికి అనుమతించారు. అక్కడ మేము పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక సహోదరుడు 125 రూపాయలు ఒక ప్రోగ్రామ్కి, అలానే ఇంకొక 150 రూపాయలు ఎడిటింగ్కి ఇస్తూ ఎవ్రీడే ప్రోగ్రామ్ చేయటానికి ముందుకొచ్చాం. డబ్బులు లేవు, బ్యాకింగ్ చర్చ్ లేదు, విదేశీ సహాయం లేదు, కానీ ప్రజలు నా సేవను నమ్మారు, సపోర్ట్ చేయటం ప్రారంభించారు. 2001 నుంచి 2005 వరకు నేను పడిన కష్టాలు సేవలో మీకు చెప్తే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. ఎట్లాంటి కష్టాలంటే, నా స్కూటర్కి కిక్ రాడ్ ఇరిగిపోయాయి. టీవీఎస్ 50ని తోసి స్టార్ట్ చేస్తారే, అట్లా బజాజ్ చేతకని 6 మాసాల పాటు నేను తోసి స్టార్ట్ చేశాను. నేనే వర్తమానికుణ్ణి, నేనే కెమెరామెన్ని, నేనే ఎడిటింగ్ చేసుకునేవాడిని, నేనే బంట్రోతుని, నేనే సమస్తం. అలా 3 సంవత్సరాల పాటు నేను కష్టపడాల్సి వచ్చింది. విపరీతమైన ఆర్థిక ఒత్తిడి మధ్య ఒక పర్యాయం అయితే డబ్బు కట్టలేక కంప్యూటర్ కూడా అమ్మేసి సేవా కార్యక్రమం ఆగకుండా కొనసాగించాం. దేవుని మహాకృప 2002 ముగింపుకు వచ్చేటప్పటికి ఇంటి అద్దె కట్టలేని స్థితిలో అద్దె కార్యాలయం ఖాళీ చేసి మా నాన్నగారి ఇంటిలో ఉన్నటువంటి చిన్న దేవుని మందిరంలో, అది కూడా రోడ్డుకి ఆనుకొని ఉంటుంది, అక్కడ రికార్డింగ్ స్టార్ట్ చేసాం. అప్పుడు ఈ డిజిటల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమీ లేవు. క్లాత్ బ్యానర్సే డిజైనర్స్గా తయారు చేసి పెట్టేవారు. అట్లాంటి సందర్భంలో మీరు నవ్వుకోవద్దండి నేను చెబుతున్నందుకు. నా లుంగీలు బ్యాక్ డ్రాప్స్గా పెట్టి నేను రికార్డింగ్స్ చేసేవాడిని. నా పెద్ద కుమారుడు ఎంటెక్ సివిల్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు ఆనంద్ సాగర్ 3వ తరగతి చదువుతున్నాడు. ఆయనే నా కెమెరామెన్. 18,000కి ఒక కెమెరా కొనుక్కున్నాం, విహెచ్ఎస్ కెమెరా. మా పెదబాబు ఆనంద్ సాగర్ ఒక పీట మీద నుంచొని ఆ కెమెరాలోకి తొంగి చూస్తూ కుడికి జరగాలి, ఎడమకు జరగాలి అని చెబుతుండగా లుంగీలను బ్యాక్డ్రాప్లుగా పెట్టుకుని విరిగిపోయిన ఎస్ చైర్,
ఎస్ చైర్ అంటే ఎస్ షేప్లో ఉండే ఐరన్ చైర్స్ ఉండేవి. విరిగిపోయిన చైర్లో దిండ్లు వేసుకొని ఆ ఎస్ చైర్కి రెండు వైపులు ఉండే రంధ్రాల్లో పారవేసినటువంటి ఫ్లవర్ వాజ్ ముక్కలు తెచ్చిపెట్టుకొని వాటి చేత కొన్ని వందల రికార్డింగ్స్ మేము చేశాం. ఆ రోజు అనుకోలేదు ఇది గిన్నీస్ బుక్ నామినేట్ అయ్యేటువంటి స్థాయికి వెళ్తుందని. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో, గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో, యునిసెఫ్ వారి వరల్డ్ రికార్డ్స్ యూనియన్లో ఉండేటువంటి రికార్డ్స్లో ఇది పేరు సాధిస్తుందని ఆ క్షణాన్ని మాకు తెలియదు. కానీ దేవుడు ఆశ్చర్యంగా ఆగిపోకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు, జీతాలు ఇవ్వలేకపోతే వచ్చిన వారు పనివారు మానేస్తుండేవారు. ఆ పని మరలా నేనే నా భుజాన్ని వేసుకొని చేస్తుండేవాడిని. ఈ విధంగా దేవుడు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయటం సహాయం చేశారు. మొట్టమొదట 1000 ఎపిసోడ్స్లో బైబిల్ని కీర్తనల మినహా అధ్యాయాలు చెప్పాను. ఆ తర్వాత ఆదికాండం నుంచి ప్రకటన వరకు అధ్యాయ ధ్యానం 6 సంవత్సరాలు చెప్పాను. ఆ తర్వాత వచన ధ్యానం 10 సంవత్సరాలు చెప్పాను. ఈ విధంగా ఇంచుమించు 18 సంవత్సరాల్లో 6500 ఎపిసోడ్స్ ద్వారా 3 పర్యాయాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యోపదేశం చేశాం. 1997లో ప్రారంభించినటువంటి టీవీ ప్రాజెక్ట్ మధ్యలో బ్రేక్ వచ్చినా కూడా ఆ తరువాత 2001 నుంచి 2019 వరకు ఆశ్చర్యకరంగా దేవుడు దాన్ని కొనసాగించాడు. విశ్వవాణి కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన స్టాఫ్ మీటింగ్ అయింది. నాతో పాటుగా సేవ చేస్తున్న రంగారెడ్డి జిల్లాలో సేవ చేస్తున్న ఒక యువకుడు ఆ రోజు స్టాఫ్ మీటింగ్లో ఉన్నారు. ఆయన చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. కారణం ఏమిటి అని అడిగితే ఒక గొర్రె అనారోగ్యంతో ఉందని ప్రార్థించమన్నారట. ప్రార్థించాడు, కానీ గొర్రె చనిపోయింది. ప్రార్థించడం వల్లే గొర్రె చనిపోయిందని అక్కడ అనాగరికులైనటువంటి పామరులైనటువంటి వ్యాపారులు అతన్ని గాయపరిచారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మరలా విజయవాడ వచ్చాను. నేను సేవార్థమై రాయలపాడు అనే గ్రామానికి వెళ్ళాను. అక్కడ నన్ను ఒక సహోదరి గుర్తుపట్టి తన యొక్క వ్యాధిగ్రస్తురాలైన గేదె కొరకు ప్రార్థించమని ఆహ్వానించింది. నాకు వెంటనే ఆ సహోదరుడు గుర్తొచ్చాడు, రంగారెడ్డి సహోదరుడు. ఆయన గొర్రెకు ప్రార్థన చేస్తే చనిపోతే కొట్టారు, ఇక్కడ నా పరిస్థితి ఏమిటా అనుకున్నాను. కానీ నేనైతే ప్రభువునందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలీయుల పశువులను కాపాడాడు కదా, ఐగుప్తు పశువులను చంపి. కాబట్టి దేవుని యొక్క అధికారం చొప్పున దేవుడు కార్యం చేస్తాడని నమ్మాను. కనులు మూసుకొని ఆ గేదెపై చేయి ఉంచి ప్రార్థన చేయడానికి ఉపక్రమించాను. కంప్లైంట్ ఏమిటంటే 1 వీక్ అది యూరిన్ అండ్ మోషన్ పాస్ చేయట్లేదు, ఇక సరిపోతుంది అని తీర్మానానికి వచ్చేసారు వాళ్ళు. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను, చాలా సీరియస్గా ప్రేయర్ చేస్తున్నాను. ఈ లోపల ఆ గేదె యజమానురాలు కేకలు వేస్తుంది, తన కుమార్తెను పిలుస్తూ బకెట్ తీసుకురామని కేకలు వేస్తుంది. అప్పటికే నా కాళ్ళ నిండా తడిగా నీరు పడుతుంది. ప్రార్థన నేను కళ్ళు తెరిచేటప్పటికీ ఆ గేదె మోషన్ స్టూల్ పాస్ చేస్తుంది. దేవుడు వ్యాధులు స్వస్థపరిచేటువంటి దేవుడు. కేవలం మనుషులు మాత్రమే కాదు, పశువులు కూడా దేవుని యొక్క స్వస్థతను అనుభవిస్తాయంటే ఆశ్చర్యం లేదు. దేవుని యొక్క వాక్యంలో చెప్పిన సత్యం. దేవుని సేవలో దురాత్మల యొక్క ప్రభావం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆకాశ మండలమునందున్నటువంటి వాయు సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం మనం. ఒక దినాన ఒక సహోదరుడు నా యొద్దకు వచ్చి, మీరు ప్రార్థించడానికి హాస్పిటల్కి రావాలి అన్నారు. హాస్పిటల్ ఏమిటయ్యా అంటే అది మానసిక వికలాంగులు ఉండేటువంటి లేదా మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ని పెట్టేది. అక్కడికి ఎందుకండి అని అడిగాను. 2 దినాల క్రితం ఒక సహోదరి ఒక తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు.
ఆమెను తీసుకుని రావడానికి అంబులెన్స్లో వెళ్ళినటువంటి అటెండర్స్ని సైతం గాల్లోకి విసిరేశారు. అంబులెన్స్ కూడా ఊగిపోయేటంతటి తీవ్రంగా ప్రతిఘటించింది ఆమె. 20 మంది పురుషులు కంట్రోల్ చేయలేకపోయారు ఆవిడ్ని. అంత పిచ్చి బలం వచ్చింది ఆమెకు. ఆమెను హాస్పిటల్లో పెట్టారు, ప్రార్థించడానికి రమ్మన్నా. నాకు అర్థమైంది అది దురాత్మ యొక్క ప్రభావం అని నాకు అర్థమైంది. ఇక నేను ఆ హాస్పిటల్కి వెళ్ళాను. నా చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంది, బైబిల్ ఉంది. నేను హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్నాను. పైనుండి ఒక స్త్రీ గట్టిగా కేకలేస్తుంది, దైవజనుడా ఇక్కడికి రావద్దు, నేను తట్టుకోలేను, అగ్ని గురుస్తోంది, దైవజనుడా నీవు రావద్దని కేకలేస్తాను. నాకు అర్థమైంది దురాత్మ చేత ఆవిడ పీడించబడుతోందని. నేను వెళ్ళేటప్పటికి ఐరన్ గేట్స్ లోపల బంధించి మంచం మీద గొలుసులతో బంధించి పెట్టారు. జుట్టు విరబోసుకుని మంచం మీద ఆ గొలుసులతో బాసాబట్ట వేసుకుని తీవ్రంగా మిడిగుడ్లు పెట్టి చూస్తున్న ఆమె నన్ను చూడగానే ఒక్క పర్యాయం ఎగిరి గంతు వేసి గదిలోనికి మూలకు వెళ్ళి నక్కి కూర్చొని భయంగా కేకలేస్తోంది, దైవజనుడా నన్ను విడిచి వెళ్ళు అని. నేను వెంటనే యేసు నామాన్న ఆ దురాత్మను గద్దించినప్పుడు ఆ సహోదరి విడుదల పొందారు. వారు క్రైస్తవేతర కుటుంబం. ఆ కుటుంబం ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబం. వెంటనే మానసిక స్వస్థత చేకూరి ఆమె డిశ్చార్జ్ అయి గృహానికి వెళ్ళారు. దురాత్మల చేత పీడించబడేటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువునందు విడుదల ఉంది అనే సత్యం ఈ సాక్ష్యంలో నేను మీ ముందుంచుతున్నాను. ఈ విధంగా దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యం అనేకుల హృదయాన్ని మార్చగలుగుతుంది అనేది నేను మీ ముందు తెలియజేస్తున్నాను. కానీ ఏ సేవకుడు ఇది నా గొప్పతనం అని అనుకోవటానికి వీల్లేదని నేను మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారం ప్రారంభించిన తరువాత ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే ఎంత తీవ్రమైనటువంటి ఆర్థిక అవసరతలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. నేను శాండక్ చెప్పుల్లో ఒక రెక్సిన్ మోడల్ చెప్పులు వాడుతుండేవాడిని. 3 సంవత్సరాలు వాడాను. 110 రూపీస్ ఆ చెప్పలు. 3 సంవత్సరాల్లో 18 సార్లు కుట్టించాను ఆ చెప్పు. 18 సార్లు కుట్టించినప్పటికీ కూడా ఆ చెప్పులు క్రొత్తగానే ఉండేవి. బ్రదర్ ఎప్పుడు కొన్నారు అని అడిగేవారు చూసిన వారు. ₹1 అవకాశం ఉంటే స్వయానికి వాడుకోకుండా దేవుని సేవను కొనసాగించడానికే ప్రాధాన్యత ఇచ్చాను నేను. అంతేకాదు విజయవాడలో బిసెంట్ రోడ్లో 100 రూపీస్కి 3 షర్ట్స్, 100 రూపీస్కి 3 ప్యాంట్స్ ఇచ్చేవారు. నేను చెబుతోంది ఇది 1998 సంవత్సరం. ఆ సందర్భంలో నా భార్య ఒక 3 షర్ట్స్ 3 ప్యాంట్స్ 200 రూపాయలతో కొనుక్కొచ్చింది. అవి కుట్టించాను. అవి చాలా పలచగా ఉండే కాటన్ వస్త్రాలు. కానీ అవి ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేయటం ప్రారంభిస్తే ఎన్ని పర్యాయాలు నేను వాడానో 3 సంవత్సరాల్లో ఇంచుమించుగా ఆ షర్ట్సే మ్యాక్సిమం వాడాను, ఆ ప్యాంట్సే మ్యాక్సిమం వాడాను. అవి చీకిపోయి చిరిగిపోవలసిన చీపెస్ట్ క్లాత్, కానీ అది గట్టిపడి క్లాత్ షైనింగ్ పెరిగి రేమండ్స్ క్లాత్ వేసుకున్న వారి పక్కన నేను నిలబడితే నా షర్ట్ వాళ్ళు డామినేట్ చేసేది. దేవుడు తన సేవకుని అవసరాలు ఏ విధంగా తీరుస్తాడు, ఏ విధంగా అనేది మనం చూసినప్పుడు ఆనాడు ఇశ్రాయేలీయులు వేసుకున్న వస్త్రము పాతగెలలేదు. నేను 3 years గార్మెంటే చెప్పాను. వాళ్ళు 40 years 40 సంవత్సరాలు ఆ వస్త్రం పాతగెలలేదని రాసింది. చెప్పులు అరగలేదు, వాళ్ళకు తెగిపోలేదు. అలాగే చెప్పుల అనుభవం, వస్త్రం అనుభవం, మేఘం అనుభవం కూడా చెప్పాను నేను మీకు. ఆ మేఘం అనుభవం, అలాగే పోషణలో మన్నా అనుభవం చూచాను. నేను, నా భార్య, నా పెద్ద కుమారుడు ఒక ఇంటి అద్దుకున్నాం ఏలూరు పట్టణంలో. మా అత్తగారు ఒక 15 కిలోల రైస్
పాట్ కొని అందులో రైస్ పోసి వెళ్ళారు. నెల దినాలు తినిన తర్వాత ఆ పాట్ తెరిచి చూస్తే రైస్ అట్లాగే ఉన్నాయి. మన్నా అనుభవం నేను చూశాను. పాలకు డబ్బులు లేక 1/2 లీటర్ పాలల్లో 1/2 లీటర్ పైగా నీళ్లు పోస్తే పాలు పలచబడకపోగా చిక్కబడిన అనుభవాన్ని చూశాను నేను. చల్లటి నీళ్లు ప్రార్థించినప్పుడు వేడిగా మారటం గమనించాను నేను. ఇది భ్రమ కాదు, సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. అలనాడు ఇశ్రాయేలీయులకు చేసిన అద్భుతాలను దేవుడు ఈనాడు మీ జీవితంలో, నా జీవితంలో కూడా చేయటానికి సమర్థుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న యేసుక్రీస్తును మనం సేవిస్తున్నాం, పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మనం నిజంగా ధన్యులం. టెలివిజన్ పరిచర్యలో నేను ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో ఒక పెద్ద సమస్య అగ్ని ప్రమాదం. యేసే పరిష్కారం టెలివిజన్ కార్యక్రమం దేవుని యొక్క సువార్త వచన ధ్యానాలుగా కొనసాగిస్తున్న కాలంలో కార్యాలయం ప్రారంభించాలి అని అంటే 2 సంవత్సరాలు భయపడ్డాను. ఎందుకంటే అద్దె కట్టడానికి వీల్లేదని. 600 రూపాయలు అద్దె చెల్లించటానికి, అద్దె చెల్లించి టెలివిజన్ అమౌంట్ కట్టడానికి డబ్బు సరిపడలేకపోవటం వల్ల 2 సంవత్సరాల పాటు కార్యాలయం లేకోకుండానే ఇంటిలో నుండే పరిచయం చేశాను. ఆ సందర్భంలో దైవ దీన సేవకులు ఒక 12 మంది నా మిత్రులు నా ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఒక ముస్లిం తన ఇంటిని సువార్త కొరకు తెరిచాడు. ఆయన మా మసీదులో పెద్ద ఆయన అయినప్పటికీ కూడా సువార్త కొరకు తన ఇంటిని తెరిచి నాకు చాలా తక్కువకు అద్దెకిచ్చారు. 400 రూపాయలకి అద్దెకిచ్చాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అన్యుని ఇంట సువార్త ప్రకటన ప్రారంభం అయ్యింది. దేవుడు దాన్ని దీవించడం ప్రారంభించాడు. ఎంతగా దీవించారంటే, నేను అద్దెకు దిగిన ఇంటితో పాటుగా అదే గృహంలో మరొక 3 బిగ్ పోర్షన్స్ నేను అదనంగా తీసుకుని నా పరిచర్యలు విస్తరింపచేశాను. ఆ మహమ్మదీయుని ఇంట నేనున్నప్పుడే 6 స్టూడియోలు ఏర్పాటు చేశాం. 6 స్టూడియోల్లో 2 స్టూడియోలు మా నాన్నగారు ఇంట ఉండేవి. ఆ 2 స్టూడియోల మధ్యలో ఒక ఎడిటింగ్ సెంటర్ ఉండేది. అయితే మా తల్లిదండ్రులు వృద్ధాప్యలో ఉన్నారు, రిటైర్ అయిపోయి ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం అతిపెద్ద అగ్ని ప్రమాదం మా ఇంట సంభవించింది. ఎటువంటి అగ్ని ప్రమాదం అంటే 2 అగ్నిమాపక దళ వాహనాలు వచ్చి డబల్ స్టాఫ్ వచ్చి కంట్రోల్ చేస్తే తప్ప కంట్రోల్ కానంతటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ కట్ కారణం చేత పనిచేసేటువంటి సహోదరి ఈ నీళ్లు కాసుకునేటువంటి హీటర్ను పరుపు మీద పెట్టి వెళ్ళిపోయారు. కరెంటు పోయింది, చూసుకోలేదు. ఫ్యాన్ తిరుగుతోంది. కరెంట్ వచ్చిన తర్వాత హీటర్ స్టార్ట్ అయిపోయింది. చెక్క సామాను ఉంది. వెనుక గదిలో ఇంకా ఇతర సామాను చెక్క ఉన్నాయి. అవన్నీ అంటుకుపోయాయి. ఆశ్చర్యం, వితిన్ 1 డేలో మరలా ఆ 2 స్టూడియోలు, మరలా ఆ యొక్క ఎడిటింగ్ సెంటర్ రెస్టోర్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఎవ్వరు కూడా ఊహించరు. అంత తగలపడిపోయినటువంటి గృహంలో మరలా తిరిగి సువార్తకు ఆటంకం లేకుండా వితిన్ 24 అవర్స్లో 2 స్టూడియోలు రెస్టోర్ అయ్యాయి. మళ్ళా ఎడిటింగ్ సెంటర్ రెస్టోర్ అయింది. దేవుడు మహాప్రమాదాన్ని తప్పించారు. పేపర్స్ అన్నింటిలో కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయిన యేసే పరిష్కార స్టూడియో అని వచ్చింది. కానీ పరిచర్య ఆగకుండా దేవుడు దాన్ని కొనసాగించాడు. దేవుడి కృప గొప్ప విధానంలో మేము చూడగలిగాం. 2008వ సంవత్సరంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. అదేమిటంటే క్రిస్టియన్ నేషనల్ ఛానల్స్, రక్షణ ఛానల్ వచ్చింది, శుభవార్త ఛానల్ వచ్చింది. ఆ టైంలో చాలా లోకల్ ఛానల్స్ వచ్చాయి. శుభవార్త ఛానల్లో ఒక ఎపిసోడ్కు 5000 రూపీస్ తీసుకుంటూ చాలా అద్భుతమైన పరిచర్యలు స్టార్ట్ అయ్యాయి. మీ అందరికీ తెలుసు, ఇవాళ
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద సేవకులుగా ఆవిర్భవించిన వాళ్ళు ఈ ఛానల్స్ ద్వారా పైకి వచ్చిన వాళ్ళే. ఆ సందర్భంలో 2008 సంవత్సరంలో నెహ్రూ ధైర్యం గారు శుభవార్త ఛానల్ పెట్టిన సందర్భంలో హైదరాబాదులో నేను TV9 వారి సంస్కృతి హిందూ ఛానల్లో వాక్యం చెప్పటం కోసమని బయలుదేరాను. చాలామంది నాతో అన్నారు, తక్కువ డబ్బుకు క్రిస్టియన్ ఛానల్లో వాక్యం చెప్పే అవకాశం ఉన్నప్పుడు పర్ డే 7,000 కట్టి హిందూ ఛానల్లో వాక్యం చెప్తే ఎవరు వింటారు అని. పరిశుద్ధులైన పౌలు గారు సువార్త ప్రకటన ఎక్కడైతే చేయబడలేదో, క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్త ప్రకటించడానికి కొరకు నేను సిద్ధపడి వెళ్ళాను అన్నాడు. క్రైస్తవులకు ఆల్రెడీ సువార్త అందింది కదా, క్రిస్టియన్ ఛానల్స్ చూసేది క్రిస్టియన్సే కదా, హిందూ ఛానల్స్కి వెళ్ళటం ద్వారా హిందువులు వాక్యం వింటారు కదా అని చెప్పి నేను వెళ్ళాను. నెలకు 2,10,000 సంస్కృతి హిందూ ధార్మిక ఛానల్. రూపాయి డబ్బులు చేతిలో లేవు. ఎలా సాధ్యం? నెలకు 2,10,000. అది కాక మళ్ళీ ఏసే పరిష్కారం నేను ఏలూరులో కండక్ట్ చేయాలి. అది కాక 7 ప్రాంతాల్లో 24/7 ఇతర ఛానల్స్ కండక్ట్ చేయాలంటే ఇంచుమించు 3.5 లక్షల రూపాయలు వ్యయం ఉంది 2008లో. ఎట్లా సాధ్యం ఇది? నేను కరెక్ట్గా 10 మాసాల పాటు, ఎందుకంటే మళ్ళీ 2009లో ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంస్కృతి ఛానల్ TV1 న్యూస్ ఛానల్ కింద టర్న్ చేసేసుకున్నారు వాళ్ళు. అక్కడ నా ప్రోగ్రాం ఆగిపోయింది. 10 మాసాల్లో నేను ఆదికాండం నుంచి లేవికాండం వరకు వాక్యాన్ని వచనం వెంబడి వచనం చెప్పాను. ఎలా కట్టగలిగాను నేను ఆ డబ్బు? ఇది చాలా మంచి సాక్ష్యం అండి. నా దగ్గర శ్రీనివాసరావు గారు అందూరి ఒక ఆయన పనిచేస్తున్నారు. అప్పటికి ఆయన జీతం 1,200 నా దగ్గర. 1,200 రూపాయలతో బ్రతుకుతాడు ఆయన. ఒక చిన్న ఇంట్లో అద్దుకుంటారు. 2,10,000 కట్టాలి ఒక నెల. ఇంకా 1,00,000 రూపాయలు అవసరం ఉంది. ప్రార్థన చేస్తున్నాం. 25 మంది ప్రేయర్ టవర్ ఉమెన్ ఉండేవారు. అందరం కలిసి ఉదయం నుంచి సాయంకాలం వరకు విజ్ఞాపన ధూపాన్ని వేస్తున్నాం ప్రభు సన్నిధిలో. వారి మధ్యలోనే కూర్చొని ఈ వీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆ సేవకునితో మాట్లాడాడు. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళి వారి భార్య విజయ గారు వారితో సంప్రదించి వారికున్న ఒకే ఒక స్థలాన్ని 1,00,000 రూపాయలకు అమ్మేశారు. అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ నెల ఆ విధంగా సంస్కృతి ఛానల్ కంటిన్యూ చేశాను. మరొక హైందవ సహోదరి మరొక మాసంలో 1,00,000 రూపాయలు పంపించారు. ఆ విధంగా ఆ ప్రోగ్రాం కంటిన్యూ చేశాను. ఒక మాసం 2,10,000 మా తల్లిదండ్రులు రిటైర్మెంట్ ఫండ్లో నుంచి వారు ఇచ్చారు. ఒక మాసం కంటిన్యూ చేశాం. నా భార్య గోల్డ్ అమ్మి 2,00,000 రూపాయలు 10,000 ఇచ్చారు. దాంతో ఒక మాసం కంటిన్యూ చేశాం. ఆశ్చర్యంగా దేశంలో నలుమూలల నుంచి కూడా హిందువులు సోదరులు అనేక మంది 10,000, 20,000, 15,000 అట్లా పంపిస్తూ వచ్చేవారు. ఒక్క నెల కూడా ఆగకుండా 2,10,000 చొప్పున 10 మాసాల పాటు ఒక హిందూ ఛానల్లో దేవుని యొక్క వాక్యం ఎవ్రీడే చెప్పే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు సంస్కృతి ఛానల్లో నేను మాట్లాడాను కదా, అదే సందర్భంలో శుభవార్త ఛానల్లో మాట్లాడిన వాళ్ళు వాళ్ళ విశ్వవ్యాప్తంగా తిరుగుతున్నారు క్రైస్తవ సేవకులు. నేను కూడా అందులో మాట్లాడుంటే నాకు కూడా చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయి కదా అని నేను అనుకునేవాడిని. ఆశ్చర్యం చూడండి, దేవుని మహాకృప ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని కార్యాన్ని నా ద్వారా జరిగించి ఇవాళ అనేక భాషలను దాన్ని తీసుకెళ్ళటం ద్వారా ఒక మహా అద్భుతమైన ఖ్యాతిలోనికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. దేవుడు నా ద్వారా గొప్ప పరిచర్య జరిగించారు కనుక ఇక విశ్రాంతి తీసుకుంటే మంచిది అని అనిపించింది నాకు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఇంత కష్టపడి పనిచేశాను కదా, ఇక నాకు విశ్రాంతినిచ్చేయమని. కానీ ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు, రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్. రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్.
మంచిగా పనిచేసిన వానికి మరింత పని అప్పచెప్పబడుతుంది అనే సామెత ఉంది కదా, అట్లా 4వ పర్యాయం మరలా బైబిల్ ప్రారంభించమన్నారు. అది నాకే ఆశ్చర్యం కాదు, నా ఇంటిలోని వారికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎన్ని బాధలు పడి ఎంత సక్సెస్ఫుల్గా ముగించావు కదా, మరలా ఎందుకు అని. కానీ ప్రభు చెప్పారు. అయితే టైటిల్ ఈసారి బిగ్ టీవీ బైబిల్ హోలీ బైబిల్ వీడియో కామెంట్ అనే పేరిట 4వ పర్యాయం ప్రారంభించి ప్రపంచ ప్రధాన 100 భాషల్లోనికి ఇది తర్జుమా చెయ్యాలి అనే ఒక పెద్ద ప్రపంచ విశ్వదర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ సందర్భంగా నేను సేవకొచ్చిన మొట్టమొదటి నెలలో జరిగిన ఒక దివ్యమైన దర్శనం నా జ్ఞాపకానికి వచ్చింది. అదేమిటంటే తెల్లవారుజాము సమయంలో 1991వ సంవత్సరం జనవరి మాసంలో నేను ప్రార్థనలో ఉన్నాను. 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడారు. ఒక దర్శనం చిమ్మ చీకటిలో విశ్వమంతా కనబడుతుంది. దాని మధ్యలో ఒక బలమైనటువంటి థండర్ వర్డ్ వాయిస్, ఉరుము లాంటి శబ్దంతో దేవుని యొక్క వాక్యం వినబడుతుంది. ఈ వాక్యము ప్రపంచమంతా వింటున్నారని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తున్నారు. ఆ దినాన కలిగిన ఆ దర్శనం దేవుడు నా ద్వారా నిర్వహించబోయేటువంటి విశ్వదర్శనం కాబోతోందని ఆనాడు నాకు తెలియలేదు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 100 భాషల్లోనికి నేను చెప్పినటువంటి టెలివిజన్ సువార్త వాక్యం తర్జుమా చేయబడి ప్రపంచంలో 90% పైగా ప్రజలకు వారి సొంత భాషల్లోనికి చేరుతుంది వితిన్ 10 yearsలో అని నాకు తెలపబడినప్పుడు నేను షాక్ అయిపోయాను. ప్రభువా, నా దగ్గర 5 పైసలు లేదు, ఏ విధంగా నేను ఇది చేయగలుగుతాను అని అనుకొని ఐ స్టార్టెడ్ ట్రయింగ్ ఫర్ ట్రాన్స్లేటర్స్ కొరకు ప్రయత్నం చేస్తే యూ కాంట్ బిలీవ్ మై ఫ్రెండ్స్, నమ్మశక్యం కాదు మిత్రులారా, 15 దినాల్లో 15 భాషలకు, భారతీయ భాషలకు తర్జుమాదారులు దొరికారు. 15 దినాల్లో 15 భాషలకు దేవుడు తర్జుమాదారులు ఇస్తే 15 భాషల్లోనూ వెంటనే తర్జుమాలు ప్రారంభమైపోయాయి. ఇప్పుడైతే ఎఫెక్ట్, నాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి చాలా వెనకబడే ఉన్నాను. అయినప్పటికీ దేవుడు 10 భాషల్లో ఇప్పుడు చక్కగా నేను చెబుతున్నటువంటి టెలివిజన్ వర్తమానాన్ని మారుస్తున్నారు. కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ, భోజ్పురి, ఒడియా, ఇంగ్లీష్, పంజాబీ, ఛత్తీస్గఢ్ భాషల్లో ఇది ప్రసారం అవుతుంది. వీటినే ఒక నేషనల్ టెలివిజన్ యాప్గా సమకూర్చాం. మొట్టమొదట నేషనల్ టెలివిజన్ యాప్ ఏర్పాటు చేసినటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. జీసస్ ఫ్రెండ్స్ నేషనల్ టెలివిజన్ యాప్ ఇప్పుడు ప్రసారం అవుతోంది. మీ టెలివిజన్లో దీన్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే 24 hours వీక్లీ 10 languages తోటి ఈ ప్రోగ్రాం పెడుతుంది. ప్రపంచంలోకెల్లా అతి గొప్ప పురస్కారం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2016వ సంవత్సరం జూలై మాసంలో నాకు నామినేషన్ వచ్చింది. ఇది ఎంత ఆశ్చర్యం అంటే 5,000 ఎపిసోడ్స్ పూర్తి చేశామని మేము అప్లై చేశాం. వెంటనే వారి నుంచి మాకు 10 దినాల్లోనే ఒక రిప్లై వచ్చింది, వీఆర్ వెరీ సారీ, యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని వచ్చేసింది. మరి కొద్ది దినాలు అయిన తర్వాత నేను మెయిల్ చెక్ చేసుకుంటున్నప్పుడు గిన్నీస్ బుక్ నుండి నాకు ఒక మెయిల్ మరలా వచ్చినట్టు గమనించాను. ఆ మెయిల్ సారాంశం ఏంటంటే, వీఆర్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద టైటిల్ న్యూలీ గివెన్ బై అవర్ గిన్నీస్ బుక్ టు యువర్ ప్రోగ్రామ్ ఈజ్ అని. మీకు నూతనంగా మేము ఇస్తున్న టైటిల్ ఏమిటంటే లాంగెస్ట్ రన్నింగ్ రిలీజియస్ టెలివిజన్ ప్రోగ్రామ్ అనే పేరిట మా ప్రాజెక్ట్ని గిన్నీస్ బుక్ వారు యాక్సెప్ట్ చేసినట్టుగా పంపించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు రచన రూపంగా కామెంటరీలు రాసిన వారు ఉన్నారు బైబిల్ మీద. రేడియో ద్వారా బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పిన వారు ఉన్నారు. కానీ
టెలివిజన్ ద్వారా ఆదికాండ నుండి ప్రకటన గ్రంథం వరకు అధ్యాయం వచ్చిన ధ్యానం చేసినటువంటి వారు ఎవ్వరూ లేరు. యేసే పరిష్కారంలో నేను చెప్పినటువంటి వీడియో వ్యాఖ్యానం తప్ప ఏ ఒక్క వ్యాఖ్యానం కూడా లేదు. అందువలన ఇది సెకండ్ గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఇది టైటిల్ ఇవ్వటానికి అర్హత సాధించిందిగా నేను మనవి చేస్తున్నాను. భారతదేశంలో అత్యున్నత పురస్కారం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇండియన్ పాస్టర్స్లో ఎవ్వరూ లేరు, నేను తప్ప. నేను ఈ ప్రాజెక్ట్కి అప్లై చేసినప్పుడు దాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకురాలు నాకేం చెప్పారంటే, మీరు 2001లో ప్రారంభించారు మీ కార్యక్రమం అనుదినం. అస్తా అనేటువంటి టీవీలో హిందూ భక్తుల్లో నుండి పెద్ద పెద్ద స్వామీజీలు 1986 నుంచి మాట్లాడుతున్నారు కనుక మీకంటే వారి సంఖ్య ఎక్కువ ఉండి ఉండొచ్చు, కాబట్టి మేము వెంటనే దీన్ని అంగీకరించాం అని చెప్పారు. ఆ తర్వాత నేను బిషప్ డాక్టర్ అనే టైటిల్ నా పేరుకి కావాలని అడిగితే కూడా వారు తృణీకరించారు. నేను చాలా ఆర్గ్యూ చేశాను, వారు వినలేదు. ఆస్థా టీవీ చైర్మన్ గారికి నేను లెటర్ రాశాను, మెయిల్ పంపించాను. ఇక నేను మర్చిపోయాను దాని సంగతి. ఎందుకంటే ఇది నిర్వహణ కోకోకోలా కంపెనీ వాళ్ళు చేస్తున్నారు కనుక ఇది మనకు వచ్చే ఛాన్స్ లేదని వదిలేసాం. 9 మాసాల తర్వాత ఒక దినాన ఒక కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ మీద ఫ్రమ్ అడ్రస్ ఏమీ లేవు. తీరా అది ఓపెన్ చేసి చూస్తే అందులో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ దానిలో పంపించబట్టం చూశాను. నేను ఎందుకు చెబుతానంటే, దేవుడు ఒక పరిచర్యను హెచ్చించాలని అనుకున్నప్పుడు, ఒక సేవకుని ఘనపరచాలని దేవుడు అనుకుంటే దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. దేవుని మహిమార్థం తనను ఘనపరిచేవాడిని తాను ఘనపరుస్తాడటానికి ఇది చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. లిమ్కా బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్స్లో ఏసే పరిష్కారం తప్ప ఇతర ఏ క్రైస్తవ ప్రోగ్రాం లేదు అంటే దేవుడు ఈ ప్రోగ్రాంని ఎంత కృప చూపించారో మీరు అర్థం చేసుకోవచ్చు. 2020వ సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా వచ్చిన మహమ్మారి కరోనా శవాన్ని కూడా కుటుంబానికి ఇవ్వకుండా డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి శ్మశాన వాటికలకు, హిందూ శ్మశాన వాటికలకు తమ్మిలేటికి తరలించి, కృష్ణానదికి తరలించి అక్కడ కట్టెల మీద సామూహికంగా శవాలను కాల్చేస్తున్న దుర్గతి. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఒక యవనస్తుడు తన తల్లి ఏలూరు పట్టణంలో చనిపోయినప్పుడు హాస్పిటల్ వర్గాలు అతనికి ఆ శవాన్ని ఇవ్వటానికి అంగీకరించలేదు. హిందూ పద్ధతిలో ఆ శవాన్ని తగలబెట్టడానికి వారు ఉపక్రమిస్తుండగా అతడు అడ్డు చెప్పాడు. మిలిటరీ యంగ్ మ్యాన్ అవటం వల్ల పట్టుదలగా అతడు, నా తల్లి క్రైస్తవురాలు, బాప్తిస్మం తీసుకుంది, ఆమె నేను ఖననమే చేస్తాను అని చెప్పి ఆయన పట్టుబట్టారు. ఆసుపత్రి వర్గాలు ఖననం చేయటానికి ఎవరు సమ్మతిస్తారు కనుక్కోమన్నారు. మీకు తెలిసిన భారతదేశంలో ఇదే మొట్టమొదటి కరోనా ఖననము, సమాధి చేయటం అదే ఫస్ట్. అప్పుడు ఆ యొక్క యవనుడు నన్ను సంప్రదించాడు. నేను ధైర్యంగా దానికి ఒప్పుకున్నాను. వెంటనే కలెక్టర్ గారిని సంప్రదించాడు. మిలిటరీకి చెందిన సైనికుడు కావడంతో కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు, జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు, హాస్పిటల్ వర్గాలు పర్మిషన్ ఇచ్చారు. ఆ శవాన్ని ఆ యొక్క కరోనా బ్యాగ్లో, మృతదేహాలు భద్రపరిచే బ్యాగ్లో ప్యాక్ చేశారు. అప్పటికే 3 రోజులు అయిపోయింది. నేను ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి విధానాల చొప్పున 10 అడుగుల లోతు గొయ్యి తవ్వించి అందులో బ్లీచింగ్, సాల్ట్ వేసి దానిలో సమాధి చేయటానికి బుల్డోజర్ తెప్పించాను గొయ్యి తవ్వటానికి. మా క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్ తంగళమూడి చుట్టుపక్కల ఉన్న ప్రదేశానికి ఆ బుల్డోజర్ రాగానే వార్త దావాలములా వెంటనే వ్యాపించింది. కొన్ని వందల మంది సమాధుల దొడ్డి మీద పడిపోయారు. 2 పెద్ద లారీలు తీసుకొచ్చి గేటుకు అడ్డం పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో
ఇక్కడ ఆ సమాధి నిర్వహించడానికి వీల్లేదు, చుట్టుపక్కల కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి, అవన్నీ కూడా మహమ్మారికి గురవుతాయని ఆందోళన చేపట్టి ధర్నాకు దిగారు. ఆ సందర్భంలో ఆ మిలిటరీ యంగ్ మ్యాన్ క్రిస్టియన్ ఆయన తన తల్లిని ఎట్టి పరిస్థితుల్లో ఖననం చేయాలని భీష్మించు కూర్చున్నాడు. నేను కూడా సిద్ధంగా కూర్చొని ఉన్నాను. బరియల్ గ్రౌండ్ చైర్మన్గా ఆ సమాధి చేయటానికి నేను తీర్మానించుకొని కూర్చున్నాను. పోలీసు వారు వచ్చారు. ఉదయం 11 గంటలకు చూశారు, క్రౌడ్ థౌజండ్స్లో ఉంది. 3 గంటలకు వచ్చారు, హండ్రెడ్స్లో ఉంది. 6 గంటలకు సాయంకాలం వచ్చారు, కొంచెం తగ్గుముఖం పట్టింది, జనసంఖ్య తగ్గుముఖం పట్టారు. రాత్రి 11 గంటలకు పోలీసు వారు 2 టౌన్ నుండి నాకు ఫోన్ చేశారు. ఆదిప్రసాద్ గారు సిఐగా ఉన్నారు. అప్పటికే ఒక పర్యాయం మేము ప్రయత్నించాం, బుల్డోజర్ని వెనక్కి తిప్పి పంపారు, డ్రైవర్ని కొట్టారు. 11 గంటలకు బుల్డోజర్ను మేము ఎంగేజ్ చేసి పెట్టుకున్నాం. పోలీసు వారి యొక్క ఆధ్వర్యంలో ఒక 8 మంది పోలీసులు మొదట వచ్చారు. క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉండటంతో 9 గంటలకు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ 11 గంటలకు అదే రాత్రి వేళ మరి ఇంకా ఎక్కువ మంది ఏఆర్ పోలీసుతో కలిసి వచ్చి అక్కడున్న గుంపును చెదరగొట్టి 10 మినిట్స్లో ఆ యొక్క మొట్టమొదటి కరోనా ఫ్యూనరల్ నేను కండక్ట్ చేశాను. 10 మినిట్స్లో ఆ కార్యక్రమం అయిపోయింది. ప్రజలకు తెలిసిపోయింది. ఉదయాన్నే నేను కార్యాలయంలో ఉన్నాను, బరియల్ గ్రౌండ్లో నా బిల్డింగ్లో. నన్ను చుట్టుముట్టారు. నేను తలుపులు వేసుకుని లోపల కూర్చుని ఉన్నాను. పోలీసు వారు రావటానికి కూడా భయపడ్డాడు. అంత తీవ్రంగా మహిళలు కొన్ని వందల మంది వచ్చి మా మీద దాడి చేశారు. దేవుని మహాకృప. జడ్జి గారికి ఈ సంగతి తెలిసి మైకేల్ రాజు గారు అని వారి అసిస్టెంట్ని పంపి వారి స్వయం ఖర్చులతో ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా బరియల్ గ్రౌండ్ గేట్ టచ్ చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తామని. ఆ తర్వాత మోర్ దాన్ 150 కరోనా క్రిస్టియన్ బాడీస్ ఆ గ్రౌండ్లో మేము ఖననం చేయగలిగాం. ఆ యంగ్ మిలిటరీ సైనికుని యొక్క తీవ్రమైనటువంటి విశ్వాసం, తన తల్లిని ఎట్టి పరిస్థితుల్లో హైందవ విధానం కాక క్రైస్తవ విధానంలోనే భూస్థాపితం చేయాలి, సమాధులు తెరవబడును, మృతులు లేపబడుదురు అని వాక్యం సెలవిస్తోంది కనుక నా తల్లికి అటువంటి భాగ్యం కలగాలి అని ఆ యవనుడు తీర్మానించుకున్నాడు. ధైర్యంగా ఈ కార్యం చేశాం. ఇది ప్రారంభం. రాష్ట్రంలో అనేక స్థలాల్లో కూడా క్రైస్తవులు ధైర్యంగా సమాధులు నిర్వహించుకోగలిగారు. దేవుని సేవకునిగా అత్యున్నత పురస్కారం మీ అందరికీ తెలుసు, బిషప్. నేను బిషప్ అనేదాన్ని ఒక పదవిగా చూసేవాడిని కాదు, ఒక పనిగా చూసేవాడిని. బైబిల్ కూడాను అది దొడ్డ పని, అపేక్షిస్తున్నవాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడనే చెప్పాడు. జెంటిల్ టాస్క్ అది. కాబట్టి నేను ITS ద్వారా బిషప్గా బిగ్ డయాసిస్కు ఒక 6 గంటల ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ చేయబడ్డాను. ఆ ఇంటర్వ్యూ సామాన్యులు చేయలేదు. డాక్టర్ మనశ్శే గారని పురావస్తు సంస్థకు చెందినటువంటి డిపార్ట్మెంట్, ఆయన చాలా పెద్ద అధికారి మరియు బైబిల్కి సంబంధించి ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ని ప్రజెంట్ చేసినటువంటి క్రిస్టియన్. ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. లీలన్ రెడ్డి గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో వారు వెరీ మచ్ ఇంప్రెస్డ్ అబౌట్ మై పాస్ట్ మినిస్ట్రీ. నన్ను ఒక బిషప్గా అనాయింట్ చేయడానికి, అభిషేకించడానికి ITS ముందుకొచ్చారు. 2014లో నేను బిషప్ అయిన తర్వాత చాలా సేవా కార్యక్రమాలు, చాలా మందిరాలకు సపోర్ట్గా నిలబడ్డాం. పబ్లిక్ ఇష్యూస్లో సంఘాల పట్ల పోరాటం. ఒక చర్చ్ భవనాన్ని కూల్చేస్తున్నారు అని తెలిసినప్పుడు అగ్రెసివ్గా నిలబడి ఆ చర్చ్ భవనాన్ని కాపాడటం. పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం దగ్గర ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఆ చర్చిని సేవ్ చేశాం. హైదరాబాద్ LB నగర్లో ఒక బ్యాప్టిస్ట్ చర్చిని పడగొట్టడానికి వచ్చినటువంటి ప్రభుత్వోపధికారిని నిలువరించి ఆ చర్చిని కాపాడాం. అలాగే తెలంగాణలో బైబిల్స్ని తగలబెట్టినటువంటి వారిని వితిన్ 24 అవర్స్లో అరెస్ట్ చేయడానికి ఉద్యమించి అద్భుతమైనటువంటి
సపోర్ట్ చర్చెస్కి అందించాం. ఆ నేపథ్యంలో బిషప్స్ కౌన్సిల్ ఒకటి ప్రారంభించాను. ఆశ్చర్యం, నా సంఘానికి 25 మంది కూడా రారు. అలాంటిది చర్చ్ బిల్డింగ్ కూడా లేదు. అట్లాంటి నేను బిషప్ అవటమే కాకుండా తెలుగు బిషప్స్ 180 మంది బిషప్స్ని ఇండిపెండెంట్స్ని ఏకం చేసి కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ బిషప్స్ ఇన్ ఇండియా అనే సంస్థ ప్రారంభించి హైదరాబాద్లో అతిపెద్ద మీటింగ్ నిర్వహించి కార్యక్రమాలు ప్రారంభించాం. ఎటువంటి కార్యక్రమాలంటే రిపబ్లిక్ డే పెరేడ్కి రాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరిగేటువంటి ప్రోగ్రాంకి 60 మంది బిషప్స్ని మేము ఇన్విటేషన్ పొందాం. అందులో రాష్ట్రపతి గారి పక్క బ్లాక్లో కూర్చోటానికి 5 బిషప్స్కి మాకు అవకాశాన్ని ఇచ్చారు. మేము ఢిల్లీ వెళ్ళాం, 60 మంది వెళ్ళాం ఫ్లైట్లో. ఆలోచించండి. టీవీఎస్ 50 మీద నా పరిచర్య ప్రారంభించాను. విరిగిపోయిందని చెప్పాను కదా స్కూటర్, దాని మీద తిరిగాను. కిక్ రాడ్కి డబ్బులు లేక 6 మాసాలు స్కూటర్లు తోసుకుంటూ తిరిగాను. అట్లాంటి స్థితిగతుల్లో నుండి పరిచర్లో ఎదిగి 60 మంది బిషప్స్ని ఫ్లైట్స్లో తీసుకొని ఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్లో రాష్ట్రపతి గారి దగ్గర పాల్గొనడానికి వెళ్ళాం. ఆ సందర్భంగా ఇండియన్ మిలిటరీ మాకు ఒక స్పెషల్ ప్లేస్ ప్రేయర్స్ చేసుకోవటానికి ఏర్పాటు చేశారు. అది ఎంతైనా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనగా నేను చెప్పగలుగుతాను. బిషప్స్ కౌన్సిల్ ప్రారంభించిన తర్వాత అనేకమైనటువంటి బాధ్యతలు దేవుడు మాకిచ్చాడు. వాటిల్లో ప్రధానంగా విధవరైనటువంటి సేవకుల పట్ల, అనాథలైపోయినటువంటి పాస్టర్స్ పిల్లల పట్ల దైవ సేవకులు మాథ్యూ మీగర్ గారు ఇప్పటికీ కూడాను వారి యొక్క జీసస్ వే పరిచర్య ద్వారా గొప్ప కార్యక్రమాలు వారు చేస్తున్నారు. 2008 సంవత్సరంలో సామాజిక సేవ కూడా చేయాలని, క్రైస్తవులు సామాజిక సేవలో ముందుంటారు అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని స్థిరపరచాలనే ఆశతోటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారితో సంప్రదించడం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, గుడ్ సమరిటన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏలూరులో. నేను లైన్గా నా మెంబర్షిప్ తీసుకున్న తర్వాత 25 మంది క్రైస్తవ ఆఫీసర్స్ని లయన్స్గా ఏర్పాటు చేసి ఫస్ట్ గుడ్ సమరిటన్ క్రిస్టియన్ లయన్స్ క్లబ్ భారతదేశంలో ప్రారంభించడానికి దేవుడు నా సాయం చేశారు. ఆ తర్వాత ఒక స్టార్టింగ్ డే 200 మెంబర్స్తో ప్రారంభించాం. లంచ్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు కొనసాగాం. అది విస్తరించడం ప్రారంభించింది. అనేక మంది క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. రోజుకి 600 మందికి కూడాను 7-8 సెంటర్స్కు, తలసీమియా లాంటి క్యాన్సర్ యూనిట్స్కి, అలాగే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నటువంటి పూర్ పీపుల్ ఉన్న ప్లేసెస్కి లంచ్ పంపించడం ప్రారంభించాం. 70,000 మందికి 5 మాసాల్లో లంచ్ ప్రొవైడ్ చేశాం. ఇది ఆ సంవత్సరం ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి గుడ్రన్ అనేటువంటి ఆమె, ఐరిష్ లేడీ, ఆవిడ దృష్టికి వెళ్ళింది ఈ కార్యక్రమం. ఆమె ఆ సంవత్సరం ఇండియా విజిట్కి డిసెంబర్లో వచ్చారు. వచ్చినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఆల్ లయన్స్ క్లబ్ గవర్నర్స్తో పాటుగా ఒకే ఒక్క వ్యక్తి ఆమెను కలుసుకోవడానికి అవకాశం దొరికింది. అది కారుపాటి శాంతిసాగర్. మీరు ఆలోచించండి, 5,000 మందికి షుగర్ టెస్ట్స్ ఆర్టీసీ బస్ స్టాండ్లో క్యాంపెయిన్ చేసి మరీ నిర్వహించాం. మోర్ దెన్ 2,000 మెంబర్స్కి ఐ స్క్రీనింగ్స్ చేసి 100 పీపుల్లో ఆపరేషన్స్ చేయించాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేయటం ద్వారా దేవుడు ఒక క్రైస్తవుడు చక్కటి సేవా విభాగంలో కూడా ముందుకు సాగుతాడనేటువంటి ఒక సాక్ష్యాన్ని దేవుడు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ సంవత్సరం 3 ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డ్స్ దేవుడు నాకు అనుగ్రహించారు. రీజనల్ లెవెల్, జోనల్ లెవెల్లో అనేకమైనటువంటి అవార్డ్స్ ఆ సంవత్సరం దేవుడు నాకు అనుగ్రహించారు. ఒక సామాన్య సేవకుడు, సంఘం కూడా సరిగా లేనటువంటి సేవకుడు, ఏ విదేశీ సహాయం లేనటువంటి సేవకుడు, సుమారు 30 లక్షల పైగా ఒక్క సంవత్సరం పాటులో
30 లక్షల పైగా సామాజిక సేవ కొరకు వెచ్చించడానికి దేవుడు సహాయం చేశాడు. బిషప్ టు బిజినెస్ మ్యాన్. ఎవరైనా బిజినెస్ మ్యాన్ టు బిషప్గా క్రైస్తవులు ఎదుగుతారు. కానీ నేను బిషప్ నుంచి బిజినెస్ మ్యాన్గా వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు. బిజినెస్ మ్యాన్గా అంటే ఏంటి అర్థం? వ్యాపారస్తుడిగా కాదు, దేవుని కొరకు ఒక గొప్ప వ్యాపారస్తునిగా మారుట. అంటే అర్థం ఏంటంటే నా దర్శనం 100 భాషల్లోనికి సువార్తను కామెంటరీని తీసుకెళ్ళటం. దానికి విస్తృతమైన ఆర్థిక వనరులు కావాలి. మీకు తెలుసు, భారత క్రైస్తవ్యంలో ఇవ్వటం చాలా తక్కువ అలవాటు. అటువంటి సందర్భంలో దేవుడు నన్ను ఒక క్రిస్టియన్ ఇవాంజలికల్ బిజినెస్ మ్యాన్గా టర్న్ చేశారు. నా అంతరంగంలో ఆ దర్శనం అందుకోవటానికి కావాల్సిన ఆర్థిక వనరుల కొరకు దేవుడు నన్ను ఒక పేతురు వలె మనుషులను పట్టు జాలరిగా చేస్తాననేటువంటి ఆ ట్రేడ్ బిజినెస్ సువార్తీకరణ కొరకు ఏ విధంగా దేవుని కొరకు ముందుకు సాగేటట్లుగా దేవుడు నన్ను ఒక ప్రొప్రైటర్ స్థానానికి దేవుడు తీసుకొచ్చారు. పద్మాసాగర్ గాస్పుల్ మీడియా సొల్యూషన్స్ అనే ఒక వ్యాపార సంస్థ ప్రారంభించాం. దాని ద్వారా ప్రపంచం అంతటా కూడా సువార్త ప్రకటన కొరకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ముందుకెళ్లాలని ఆశ కలుగున్నాం. దేవునికి సమస్తం సాధ్యం అనేటువంటి మాట నా వ్యక్తిగత జీవితంలో నేను చూశానండి. ఎందుకంటే ఎవరైనా సేవకు వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారు గాను, లేకపోతే ఒక రేడియో వర్తమానికుని గాను, లేదా ఒక టీవీ వర్తమానికుని గాను, లేదా ఒక పరిచర్య ప్రధాన సంపాదకుడు గాను 1 or 2 మినిస్ట్రీస్లోనే ఉంటారు. కానీ 1990 సంవత్సరం నుంచి 2024 34 సంవత్సరాల్లో నేను ఇన్వాల్వ్ అయినటువంటి పరిచర్యలు కనుక ఆలోచిస్తే ఇన్ని రకాల పరిచర్యలు ఒక వ్యక్తి ద్వారా దేవుడు జరిగించాడంటే, దేవుడు ఒక సామాన్యుణ్ణి, ఒక ఆధ్యాత్మిక పామరుణ్ణి, వేదాంత విద్యాపరంగా ఒక పామరుణ్ణి ఇంతగా వాడుకుంటాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. నేను పనిచేసిన విభాగాలు మీరు ఒకసారి చూడండి. చర్చ్ మినిస్ట్రీలో ఉన్నాను. బెరాకా చర్చ్కి ఇప్పటికీ కూడాను కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా కాపరిగానే పనిచేస్తున్నాను. సువార్థికునిగా అరణ్య ప్రాంతాల్లో పనిచేశాను. అలాగే టెలివిజన్ మినిస్ట్రీలో ఎక్స్ట్రాడినరీ ఫిగర్గా దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. టెలివిజన్ ద్వారా సువార్త లేని ప్రాంతాల్లో, పరిస్థితుల్లో, సమయాల్లో మొట్టమొదటి కేబుల్ టెలివిజన్ ద్వారా టీవీ ప్రోగ్రాము యేసుక్రీస్తు సువార్త ప్రారంభించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు దాన్ని కొనసాగించడానికి సహాయం చేస్తున్నాడు. ₹1 విదేశీ సహాయం లేకుండా, పెద్ద సంఘం సపోర్ట్ లేకుండా, పబ్లిక్ మనీతోటి దీన్ని ఇప్పటివరకు చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా నేను అనేక సంస్థల్ని ఏర్పాటు చేశాను. వాటిని మీకు దృష్టికి తెస్తాను. గుడ్ న్యూస్ ఫర్ ఏజెన్సీ 1995, బిగ్ అసోసియేషన్ 2001, పాస్టర్స్ కౌన్సిల్ 2005, సీమాంధ్ర స్టేట్ పాస్టర్స్ కౌన్సిల్ 2007, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2011, క్లాప్స్ ట్రస్ట్ 2008, జీసస్ ఫ్రెండ్స్ 2022, మక్పేలా ట్రస్ట్ 2022, బెరాకా ట్రస్ట్ 2024, కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ బిషప్స్ ఇన్ ఇండియా 2017, కారుపాటి ట్రస్ట్ 2005 to 7, గుడ్ సమరిటన్ లయన్స్ క్లబ్ 2017 to 18. ఈ విధంగా 12 సంస్థల ద్వారా దేవుడు నాతో సేవ చేయించాడు. మక్పేలా ట్రస్ట్ ద్వారా ఫ్యూచర్ బరియల్ గ్రౌండ్స్ ద్వారా క్రిస్టియన్స్కి బరియల్ గ్రౌండ్స్ సమస్య లేకుండా చేసే ప్రాజెక్ట్ని దేవుడు నా మనసులో ఉంచారు. అది త్వరలో ఇంప్లిమెంట్ చేయడానికి నేను ముందుకు వెళ్తున్నాను. బరియల్ గ్రౌండ్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా ఒక 4 ఎకరాల మురికి గుంటను తీసుకొని, చెరువులో ఉన్నదాన్ని తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలకి అభివృద్ధి చేయడానికి దేవుడు వాడుతున్నారు. క్లాప్స్ ట్రస్ట్ ద్వారా ఒక నూతన అంబులెన్స్ కొని ఉచితంగా ఆక్సిజన్తో సహా ఇచ్చి సంవత్సరం పాటు అంబులెన్స్ ద్వారా సర్వీస్ చేసే అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. హుద్హుద్ తుఫాన్లో ఒక లారీడు ఫుడ్ మెటీరియల్ అండ్ వాటర్ తీసుకుని విశాఖపట్నం వెళ్ళి పంచి రావడానికి మా టీంకి సహకారం దేవుడు అనుగ్రహించారు. దేవుని సేవలో దేవుడు బలంగా వాడుకుంటున్నప్పుడు అపవాది
చాలా బలంగా పనిచేస్తాడు. ఇది మా వ్యక్తిగత జీవితంలో చూసాం. సేవ ఎదిగే కొలది శోధనలు కూడా పెరిగాయి. ఒక పర్యాయం నేను నా భార్య ఒక ప్రార్థనా కూడికకు వెళ్ళటానికని మోటార్ బైక్ మీద వస్తున్నాం. నూజివీడు నుండి ఏలూరు మార్గంలో గోపవరం దగ్గర 22వ మైల్ రాయి ఎద్దకు వచ్చేప్పటికీ వాహనం సడన్గా తెలియకుండానే అదుపు తప్పి ఆ మైల్ స్టోన్ గుద్దుకుంది. ఆ ప్రక్కన పెద్ద గొయ్యి ఉంది. మోటార్ బైక్ ఫ్రంట్ ఫోర్క్ బలంగా తాకటం చేత ఆ రాయి కదిలిపోయింది. అంత పెద్ద యాక్సిడెంట్. నా భార్య పడిపోయింది వెనుక. ఆమె కాలు వేళ్ళు 3 ఎముకలు ఇరిగిపోయాయి. నేను మైల్ స్టోన్కి అతుక్కుని ఉండిపోయారట. ఆమె కాలు కూడ తీసుకుని కొంచెం ప్రక్కకు జరిగి కూర్చొని పిలిచేటప్పటికి రోడ్డు మీద 2 సేవకులు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. చూడండి గాడ్స్ ప్రొవిజన్ ఎంత గొప్పగా ఉంటుందో. అదే సమయంలో 2 సేవకులు దైవజనులు బైక్ మీద వెళుతూ ఆవిడ లేవనెత్తారు. నేను ఆ విధంగానే స్పృహ లేకుండా పడున్నాను. ఆ రాతి మీదే కరుచుకొని పడిపోయి ఉన్నారట. వాళ్ళు నన్ను బాగా వెనక్కి లాగి పడుకోబెట్టారు. నా భార్య మెడికల్ డిపార్ట్మెంట్, గుండె ఆగిపోయి ఉంది. అప్పుడు ఆవిడ కార్డియాక్ మసాజ్ చేశారు. చేసినప్పుడు మరలా తిరిగి ప్రభు ప్రాణాన్ని వెనక్కిచ్చారు. ఆవిడ కాలెముకలు విరిగిపోయాయి, చాలా బాధపడుతుంది. నా ఛాతీ భాగం అంతా కూడాను బలమైన రక్తపు గూడు కట్టింది. చేతులు కాళ్ళన్నీ కూడా విపరీతమైన నొప్పులు. అట్లనే మోటార్ బైక్ వంగిపోయిన బైక్ మీద ఎక్కి ఏలూరు పట్టణం వచ్చాం. ఉదయాన్నే 7 గంటలకి టెలివిజన్కి క్యాసెట్ పంపించాలి. రాత్రిపూట మీటింగ్ కంప్లీట్ చేయాలి. ఆ సందర్భంలో అదే రాత్రి గాయాలన్నింటినీ కూడా రక్తగాయాలు తుడుచుకొని టెలివిజన్లో కనిపించకుండా షర్ట్తో గాయాలు కవర్ చేసుకొని, కోట్తో కవర్ చేసుకొని దేవుని వాక్యం చెప్పి అదే రాత్రి ఎడిట్ చేసి ఉదయాన్నే 6 గంటలకు తీసుకెళ్ళి రికార్డింగ్కి ఇచ్చాం. ఎందుకు ప్రసారానికి అంతరాయం కలగకూడదు అనే భావనతోనే అటువంటి ప్రమాద స్థితిలో కూడా చేశాం. మరొక యాక్సిడెంట్ మీ దృష్టి తేవాలి. ఒక ప్రముఖమైనటువంటి పని మీద సువార్త బృందంగా కొద్దిమందిని కలిసి ఒక బొలేరో వాహనం మీద వెళుతున్నాం. సడన్గా హైవేలోనే రోడ్డు మీద ఒక ప్రక్కన ఏదో రిపేర్స్ చేస్తూ ఉంటాన్ని బట్టి 1 వే రోడ్డుని 2 వేగా మార్చారు. అది మాకు అర్థం కాలేదు. మా డ్రైవర్కి చీకటి పడుతోంది, ఎదురుగా వాహనాలు వస్తున్నాయి, చూసుకోలేదు. ఒక లారీ స్ట్రైట్గా వచ్చేస్తోంది. చూస్తూ ఉండగానే నేను ఫ్రంట్ సీట్లో ఉన్నాను, డ్రైవర్ నా వైపుకు ఒదిగిపోయాడు. చూస్తూ ఉండగానే లారీ మేము ఉన్నటువంటి బొలేరోలో ఫ్రంట్ టైర్ని పగలగొట్టుకొని ఎదర బాయినెట్ అంతటిని క్రష్ చేసుకుంటూ చివరి వరకు వాహనాన్ని తప్పడగా అయిపోయేటట్టుగా క్రష్ చేసేస్తూ ఎదరికి దూసుకెళ్ళిపోయింది. డ్రైవర్ వంగి నాయే పడిపోయాడు. వెనకాల ఉన్న దైవ సేవకుడు, మరొక పాత్రికేయ మిత్రుడు ఓ ప్రక్క పడిపోయారు. నా ముందున్నటువంటి ఆ షీల్డ్ గ్లాస్ చాలా దూరం వెళ్ళి పడిపోయింది. తలంతా కూడాను గాజు పెంకులు పడిపోయాయి. జేబు నిండా కూడా గాజు పెంకులు పడ్డాయి. లారీ ప్రక్కకు తీశారు. జనం బాగా పరిగెత్తుకుని వచ్చారు. దేవుని మహాకృప. డ్రైవర్ గారికి వేలు దగ్గర కొంచెం 2 చుక్కల రక్తం వచ్చింది, అంతే. 2 చుక్కలే. బండిలో ఉన్న 4 సేఫ్గా బయటకు వచ్చాం. ఆ వాహనం చూసి అందరూ అన్నారు, ఎవరు ఇందులో బతికుండరు అనుకుంటున్నామండి అని. దేవుని మహాకృప ఆ ప్రమాదం తప్పించాడు. సేవలో ఎదుగుతున్న కొలది శోధనలు అత్యధికమయ్యాయి. నా కుమారుడు బంధువు గారు అబ్బాయి ఫోర్డ్ కార్లో వస్తున్నారు. ఒక రాత్రి సడన్గా ఒక ట్రాక్టర్ వితౌట్ లైట్స్ ఆ వెహికల్కి దగ్గరికి వచ్చేటప్పటికి హిట్, వెరీ బిగ్ హిట్. 4 టైర్లు ఇంక్లూడింగ్ స్టెఫెన్ టైర్ బ్రద్దలవటం,
బెండ్ అయిపోవటం, రిమ్స్ బ్లాస్టెడ్గా యాక్సిడెంట్ అయిపోయింది. పిల్లలిద్దరు కూడా లోపల ఉన్నారు, యవనస్తులు. సీట్ బెల్ట్స్ కూడా లేవు. కానీ ఒక చిన్న దెబ్బ కూడా తగలకుండా దేవుడి బిడ్డలను బయట తీసుకొచ్చాడు. అలాగే ఒక దినాన సువార్త సేవకు వెళ్తుండగా వాహనం యొక్క అన్ని బోల్ట్స్ ఊడిపోయాయి. స్కూటర్ బ్యాక్ వీల్ దిగి స్టాండ్ వేసిన తర్వాత వీల్ ఊడి కింద పడిపోయింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన ఆటంకాలు సాతాను సృష్టించాడు. కానీ దేవుని సేవ ఆగకూడదు, దానిని కొనసాగించాలనే మా ఆశ దేవుడు కనపరిచాడు. నా సహోదరుడు 2007వ సంవత్సరంలో కారుపాటి సుధాకర్ లెక్చరర్ ఒక ట్రైన్ ప్రమాదంలో ఆయన మరణించాడు. ఆగకుండా పరిచర్య కొనసాగించాం. 2016-17 మధ్య సెప్టెంబర్లో మా తల్లిగారు 5 మాసాలు హాస్పిటలైజ్డ్. రోజంతా హాస్పిటల్లోనే ఉండేవాడిని. ఒక అర్ధగంట వీలు చేసుకొని వచ్చి వాక్యోపదేశం చేసి, ఎడిటింగ్ చేసి, సిటీ కేబుల్కి అందించి వాక్యం ఆగకుండా చేశాం. అమ్మ చనిపోయినప్పటికీ కూడాను అనుదినము రికార్డింగ్స్ ఆపకుండా చేశాం. దేవుని సేవ ముఖ్యం, ప్రజల రక్షణ ముఖ్యం, ఆత్మల క్షేమాభివృద్ధి ముఖ్యం అనే ఉద్దేశంతో కుటుంబంలో ఎన్ని శోధనలు వచ్చినా కూడా. అలాగే నాకు 8 ఆపరేషన్స్ అయ్యాయి ఈ సువార్త పరిచర్య కాలంలో. ఒక్కసారి మినహా మిగిలిన 7 పర్యాయాలు కూడా ఒక్కరోజు కూడా వాక్యం ఆక్కోకుండా ప్రసారం చేయడానికి ప్రయత్నం చేశాం. అటువలనే అనేకమైనటువంటి విపత్తులు వచ్చాయి, సంక్షోభాలు వచ్చాయి, కరోనా పీరియడ్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆపకుండా దేవుని యొక్క సేవ చేశాం. నా 34 సంవత్సరాల సేవా జీవితంలో దేవుడు ఎవరో నేను తెలుసుకోగలిగాను. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సజీవుడు, ఆయన ప్రేమామయుడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమించేటువంటి దేవుడు యేసుక్రీస్తు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. పాపినైనా నన్ను రక్షించారు, నిత్య జీవాన్ని ఇచ్చారు. అపనమ్మకస్తుడనైన నన్ను నమ్మారు, సువార్థికునిగా అంగీకరించారు. అసమర్థుడనైన నన్ను దేవుడు తన శక్తి చేత నా భుజస్కంధాలపైన తన గొప్ప పరిచర్యను ఉంచారు. ఆయన కొనసాగిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఆయన ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదు. మీ జీవితాల్లో కూడా నేను మనవి చేస్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. మీరు రక్షించబడిన దినం మొదలుకొని దేవునితో సహవాసం కలిగి ఉండండి. వాక్యము ధ్యానించటం నిర్లక్ష్యం చేయకండి. వాక్యము ధ్యానించేవారు నీటి కాలువలన వారన నాటబడిన వృక్షం వలె మానక ఫలమిచ్చేవారుగా ఉంటారు. మీరు దీవించబడాలి అనగా ఒకటే మార్గం, రక్షించబడాలి. రక్షించబడిన మీదట మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మీరు ప్రార్థన ద్వారా దేవుణ్ణి సంధించటం నేర్చుకోవాలి. ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న ఎవరూ చెప్పని మాట అడగండి మీకు ఇవ్వబడి అన్నారు. ఒక యేసుక్రీస్తు మాత్రమే. అడిగితే ఇచ్చేవాడును యేసుక్రీస్తు మాత్రమే. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడండి, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఈ విధంగా దేవునితో మీరు సహవాసం కలిగిన వారైతే ఆయన ఆత్మఫలాలన్నీ మీ జీవితంలో ఆయనే నెరవేరుస్తాడు. శరీర కార్యాలన్నింటినీ జయించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేస్తాడు. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. నీ పట్ల ప్రణాళిక కలిగి తల్లి గర్భంలో రూపుదిద్దక మునిపే నిన్ను గుర్చి తలంచినవాడు, నిన్ను గుర్చి యోచించినవాడు, నిన్ను పిలిచినవాడు, నీతిమంతునిగా తీర్చినవాడు, నిన్ను మహిమపరచడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసునందు విశ్వాసముంచు.